sir and Sandhya madam, and my great appliance Srinivas Odemaru sir, Shivani madam, and Purushottam Das sir, Purna madam, up to SP Balu sir, ఎందుకంటే పేరు టైం లేదు కాబట్టి పేరు ప్రతి ఒక్కరికి పాదాభివందనం. సో ఈ గో గ్రౌండ్ మీటింగ్ తీసుకురావడానికి చాలా ఇబ్బందులు పడ్డా ఉన్నారు. ఎస్ఆర్ 5,500 అంటే సుమారు ఒక 5,50,000 టైం చాలాసార్లు డౌన్లైన్ విసిగించవచ్చు. ఎస్ఆర్ నిజం కదా, చాలామంది విసిగించి ఉంటారు. సో మీ అందరికి ఎంత అయిపోయిందో లేదు తెలియదు, కానీ నా ఆర్గనైజేషన్లో ఒక పర్సన్ నాకు ఎప్పుడు ఫోన్ చేసినా సరే, సార్ 5 టికెట్లు కావాలి, సార్ 10 టికెట్లు కావాలని ఫోన్ చేస్తాము అన్నట్టునే బుక్ చేస్తూ ఉన్నాడు. అంత అయిపోయిన తర్వాత నేను ఇందాక మీటింగ్కి వచ్చినప్పుడు కనుక్కున్నాను, వాస్తవానికి అతని ప్రొఫెషన్ నాకు తెలియదు. సుమారు ఒక కొత్త పర్సనే 30-40 మందిని ప్రమోషన్ చేసినారు. సార్ ఇంతమందిని ప్రమోషన్ చేసినారు, ఏం చెప్పి తీసుకొని వచ్చినారు, అసలు మీరు ఏ పని చేస్తుంటారు సార్ అని అడిగి. అంటే ఆ పర్సన్ అన్నారు, సార్ నేను చేతపడి చేస్తుంటాను. నాకు అర్థం కాదు, కొద్దిసేపు స్టన్ అయిపోయినా. వాళ్ళందరూ వాళ్ళ కస్టమర్లేనండి, వస్తావా లేకపోతే చేతపడితే అన్నాను. అంటే అందరు నేర్చుకోవాలి. సో మాకు కూడా 6 ఏళ్ల ముందు చేతపడి జరిగింది విన్నింగ్ టీంలో. ఈరోజు విన్నింగ్ టీం ఏం చెప్తే అది చేయడానికి రెడీ ఉన్నాం. అట్లా ఎవరైనా నేర్చుకునేది కనుక విన్నింగ్ టీం ఉంటే ఆటోమేటిక్గా చేతపడి మనకు వస్తుంది. మనుషుల్ని ఎట్లా మోటివేట్ చేయాలో మనకు తెలుసు కదా సార్. సో మా మేడం చాలా అద్భుతంగా మాట్లాడినారు. నాకు ఇచ్చిన టైం చాలా తక్కువ ఉంది కాబట్టి కొన్ని చిన్న సీన్స్ ద్వారా, మూవీ సీన్స్ ద్వారా ఈరోజు సెషన్ చూపించగలుగుతాం. ఒకవేళ అర్థమైంది అనుకోండి, ఏముంది రానండి, ఏముంది సార్ భలే అయిపోయినారని. అర్థం కాలేదనుకోండి, ఏముంది సార్ అని, నో ప్రాబ్లం, దేనికైనా కొద్దిసేపు రెస్పాండ్ అవ్వండి. సో ఈ బిజినెస్కి వచ్చినప్పుడు నా ఫస్ట్ చెక్ 43 రూపీస్ అన్నా కదా. టాపిక్ వచ్చేసి ఇన్నోసెన్స్. బిజినెస్కి వచ్చిన కొత్తలో మైండ్ సెట్ ఎట్లుంటుందంటే, అప్లై మేము పిలిచినా ఏమని చెప్పినాం, సార్ 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 ఒక్కసారి పిలిచినాం అనుకోండి 10 సార్లు సార్ అంట. నిజం చెప్తే చాలామందిని అబ్జర్వ్ చేసిన. సో అప్లైన్ బ్రాంచ్కి వస్తాడు, డౌన్లైన్ 8% లేకపోతే 12% ఉంటాడు. ఒకసారి పిలిచినాం అనుకోండి 10 కాస్త 5 అవుతుంది, 5 సార్లు అవుతుంది. డౌన్లైన్ అప్లైన్ స్టార్ డైరెక్టర్ ఏదో అవుతారు, డౌన్లైన్ గోల్డ్కి వస్తారు. తర్వాత పిలిచినప్పుడు ఈ 5 కాస్త 2 అవుతుంది, 2 సార్లు. ఏం సార్ గుడ్ మార్నింగ్ అంటే, సార్ 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 గుడ్ మార్నింగ్ 2 సార్లు అంట. తర్వాత ఇద్దరు ఒకే పొజిషన్ ఉంటారు, అప్లైన్ డౌన్లైన్ స్టార్. పిలిచినాం అనుకోండి, ఏం చేస్తారు సార్ చెప్పండి సార్, ఒక్కసారి చెప్పండి సార్, కనుబొమ్మలో ఎగిరేస్తూ ఉంటారు. చాలామందిని అబ్జర్వ్ చేసి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, 13 ఏళ్ళ నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్లో ఎంతోమందిని చూసిన. కొంచెం చెక్కు, ఆ అప్లైన్ డౌన్ చెక్కు ఎక్కువ తక్కువ ఉన్నా లేకపోతే ఈక్వల్గా ఉన్నా కూడా అప్లైన్తో కంపారిజన్ చేసుకుంటాం మనం. నేను కొంతమంది అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, అప్లైన్ ఉంటాడు, అప్లైన్ నార్మల్గా కూర్చుంటాడు, కానీ డౌన్లైన్ మాత్రం కాలేజ్కి ఇట్లా ఊపుతూ ఉంటాడు. అప్లైన్ నార్మల్గా ఉంటాడు, నార్మల్ కలర్తో ఉంటాడు, కానీ డౌన్లైన్ మాత్రం స్పెట్స్ పెడుతుంటాడు, బుక్తుంటాడు, ఇలా కాలేజ్కి ఊపుతూ ఉంటాడు. మొన్న బాలయ్య బాబు సినిమా వచ్చింది, డైలాగ్ చూసిన, ఫ్లూట్ ఎక్కడ ఊదానే, ఏడ ఊదానే, జింక ముందు, పొరపాటున ఇంకేడ కూడదు, పులి ముందు. అప్లైన్ సింహం నాటాడు, తోక కట్ చేస్తాడు, ఏడ చేయాలి ఆడ చేస్తాడు. మా డాడీ 8 ఎకరాలు సంపాదిస్తే 4 ఎకరాలు పోయింది. ఎంతో మందిని చూసిన, లక్షల మందిని చూసిన. దయచేసి ఇన్నోసెంట్ కొంతమంది ఇంకేం చేస్తారంటే కాలు మొక్కుతుంటారు, వంగి దండాలు పెడితే పక్క ఏ పోరానని. బయట ప్రపంచంలో కూడా చూసిన, కాళ్ళు పట్టుకొని లాగేటోళ్ళు, కాళ్ళు పట్టుకొని లాగేటోళ్ళు కూడా ఉంటారు. కానీ మన అదృష్టం ఏంటంటే మనం విన్నింగ్ టీంలో ఉన్నాము. మనకు ఒకవేళ కాళ్ళు పట్టుకొని లాగినా కూడా మనం పడిపోము. ఎందుకో తెలుసా, పైన మన అబ్బాయి మన చేయి పట్టుకొని ఉంటాం. సింపుల్ లాజిక్ కదా. ఎస్ఆర్ ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత సింపుల్గా ఉండండి, ఇన్నోసెంట్గా ఉండండి, మ్యాసివ్ యాక్షన్ చేయండి. మ్యాసివ్ యాక్షన్ అంటే కొంతమంది 4 డౌన్లైన్స్, 4 రకాల డౌన్లైన్స్ని వదిలేయండి. ఎవరనేది మీకు చిన్న క్లారిఫై ఇస్తారు. సార్ కుందన్ సార్ ఏవి ప్లీజ్,
చిన్న చిన్న ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఎవరిని తప్పుగా చూపించే రకం కాదు. ఇక్కడ అర్థం చేసుకోండి. ఫస్ట్ వీడియో ప్లీజ్. టైం అయిపోతుంది. యా, ఫస్ట్ వీడియో. ఇవి చూడడానికి ఇవి మూవీ సీన్స్ అయ్యా ఇది అబ్జర్వ్ చేయండి కొద్దిగా. రాములే మనిషి కనబడ్డా నరకలేదంటన్నా. సోమవారం నా పుట్టినరోజురా. అయితే వాళ్ళు అనుకోవాలా? ఈ రోజు మంగళవారం ఆంజనేయ స్వామి పుట్టినరోజు. చంపితే గంతో చెప్పాలి కానీ గొడ్డలతో నరకూడదురా. పోనీ బుధవారం చెప్పన్నా. బుధవారం నా గొడ్డలి పుట్టినరోజు, గురువారం నా చేతికి వచ్చిన రోజు, శుక్రవారం నేను ఎవరిని చెప్పడానికి నీకు తెలుసుగా. పోనీ శనివారం నరకన్నా. శనివారం శనివారం నాడు ఎవరు చెప్పినా గొడ్డలికి శని పట్టుకుంటుందిరా. అయితే ఆదివారం చెప్పన్నా. ఆదివారం సెలవు రోజు, నా గొడ్డలి పని చేయదురా. ఎస్, యా. ఇట్లాంటి ఒక డౌన్ లైన్ వస్తాడు. నేను చెప్తున్నా కదా, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆరు ఎగ్జామ్ సూపర్ సార్ అంటారు. ఇంటికి పోయిన కథ నాకు అర్థం కాదు. ఫోన్ చేస్తుంటా, సార్ ఏమైంది సార్ ప్లాన్ చేద్దామని అంటే, సార్ ఈరోజు ఆదివారం ఉంది కదా, చుట్టాలు ఇంటికి వచ్చినారు. పోనీ రేపన నిన్న వచ్చిన కదా చుట్టాలు, సడన్గా పోమంటే పోరు కదా సార్, రేపు ఉంటారు సార్. మంగళవారం తెలిసిందే సార్ అని చెప్పి రకరకాల సాకులు చెప్తా ఉంటారు. ఇట్లాంటి సాకులు ఎవరైనా మీకు బయట ఇప్పుడు కనిపిస్తారు. ఇది గొడ్డలరాయుడు, వాళ్ళ పేరు గుర్తుపెట్టుకోండి. 4 పేర్లు గుర్తుపెట్టుకోండి బాగా. గొడ్డలరాయుడు. ఈ పర్సన్ ఎవరైనా మీకు సాకులు చెప్పేవాడు ఉన్నారనుకోండి, మీకు చెవులు ఎక్కించి అమ్మ ఆంజనేయులు సార్ చెప్పిండ్రా గొడ్డలరాయుడు వచ్చింది మన టీం అని. నేను వదిలేయండి. మన బిజినెస్కి యూజ్ కాదు. ఎసారు నిజమే కదా. ఈ రోజు నుంచి ఎవరికి సాకులు చెప్పకండి. మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. మనం మంచి సిస్టంలో ఉన్నాం, మంచి ప్లాట్ఫామ్లో ఉన్నాం. సో కష్టపడి పని చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. కొంతమంది కష్టపడి పని చేయడానికి కూడా చాలా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఏముంటుందంటే సక్సెస్ అయిన తర్వాత, సక్సెస్ కాకముందు పరిగెత్తా ఉంటాం. సరే ఏదో ఒక స్టారు, డైమండ్, క్రౌన్, అయ్యో 50,000 1,00,000 ఇన్కమ్ వచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే అబ్బాయిని ఫోన్ చేస్తాడు. అప్పుడు ఒక చిన్న వీడియో, సార్ సెకండ్ ఏవి ప్లీజ్, టైం తక్కువ ఉంది, అలానే చూపించేస్తాను. మ్యాక్సిమం టైం కవర్ చేస్తాను. సెకండ్ ఏవి సరదాగా వచ్చి చెప్పంటారా? వద్దురా, బిస్కెట్ తింటున్నా, వాంతికి వస్తే కష్టం. ఏంటయ్యా ఇది? తినడం తప్ప వేరే పనేమి చేయవా నువ్వు? ఏదైనా చేతితో బిస్కెట్ తింటున్నా, దవడతో నవ్వుతున్నా, గొంతుతో మింగుతున్నా, ఇంకేం చేయాలబ్బా? ఇన్ని పనులు మీరు అక్కడే చేస్తారా? అలసిపోతారండి బాబు. ఏమండే అస్తమానం మందు తాగా బెసరెట్ తిని బతకడమనా? సరదాగా ఎదుర్కొంటూ నరికేయండి. నరకనికి కత్తెత్తాలి కదా. కత్తి బరువా? కనవత నరికేది అయితే మరి దానికైనా చెయ్యెత్తాలి కదబ్బా. బిజినెస్కి వచ్చిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత 50,000 1,00,000 ఇన్కమ్ తీసుకున్న తర్వాత కంఫర్ట్ జోన్కి వచ్చేస్తాం. ఇప్పుడు ఆయన చేతిలో చాయ్, ఓ చేతిలో బిస్కెట్, అది పళ్ళతో నవ్వుతుంది, ఏమంటారు గొంతులో మింగేస్తున్నాం, అయిపోయింది. సక్సెస్ అయిన తర్వాత ఒక చేతిలో రిమోట్ ఉంటుంది, ఇంకో చేతిలో కాఫీ చాయ్ ఏదో ఉంటుంది, ముందర టీ ఉంటుంది. అప్లైన్ ఫోన్ చేస్తూ ఉంటాడు. సార్ ఏమి బయటికి వెళ్తాను ప్లాన్లు అని అంటే, ఏం చేయమంటారు సార్? ఎవరికి చెప్పినా వింటలేరు. ఎవరి దగ్గర పోయినా నువ్వు అంటారు సార్, వేస్టేజ్. ఏడ కూర్చొని మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నావు? ఏడా? టీవీ ముందర. సార్ ఈ బద్ధకం ఉంటుంది చూసినారా? ఏమన్నా చెప్పు. ఇట్లాంటి వ్యక్తులు కూడా తారసపడుతున్నారు. వీళ్ళు బద్ధకం రాయుడు. ఫస్ట్ వన్ వచ్చేసి గొడ్డలు రాయుడు, రెండోది బద్ధకం రాయుడు. వీళ్ళు కూడా ఉంటారు, పని చేయరు. అస్సలు నువ్వు ఎంత చెప్పినా కూడా పనే చేయదు. నేనేమంటున్నా అంటే, ఒక సామెత ఉంటుంది, కొటేషన్లు కోరికలు తీర్చవు, ఆనుముత్యాలు ఆకలి తీర్చవు, సంపదలు సామెతలు ఇవ్వవు. దీనికి ఏమన్నా ఈజీ వే ఏమైనా ఉంది అంటే, సులభమైన మార్గం అంటే కష్టపడి పనిచేసే వాళ్ళకి పరమావధి. 100% నేను ఈ విషయం నమ్ముతాను. ఎవడైతే ఒళ్ళొంచి పనిచేస్తాడో 2 నుంచి 5 సంవత్సరాలు, 2 to 5 years గేమ్ ప్లాన్, విన్నింగ్ టీమ్ సిస్టంలో ఉండి మీరు పని చేయగలిగితే ఖచ్చితంగా చెప్తున్నా, రాబోయే 2 to 5 years లోపల ఈ స్టేజ్ నుంచి మీరు మాట్లాడుతుంటారు. అక్కడ విని మేము సపోర్ట్ అవ్వడానికి మీకోసం మేము రెడీ ఉన్నాం. ఓకే. రెండో రకమైన వ్యక్తులు. మూడో రకమైన వ్యక్తులు వచ్చేసి
వీళ్ళు ఏమైనా చెప్పని జాతకాలను ఎక్కువ నమ్ముతూ ఉంటారు. వీళ్ళు చూడండి జాతకం రాయడం అంటే ఎట్లుంటుంది అంటే వీళ్ళది, సార్ తాడు ఏమి ప్లీజ్, తాడు ఏమి వెరీ సింపుల్. టైంకి టీవీ చూస్తానని చెప్పు. అయినా మా ఊళ్ళో పనిగానే ఉంది బావా. మా తాత పల్లెలు చేరిన 10 రోజులకే చచ్చిపోయాడు. మా బాబాయ్ పని చేస్తున్నా చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వు నన్ను పని చేయమన్నావు అనుకో, నేను చచ్చిపోతాను. ఊరికే పని చేయను. రాజువయ్యా, మహారాజువయ్యా. పని కంటే వాళ్ళు ఉంటారు, వీళ్ళు పని చేయరు. ఇక నువ్వు ఏమన్నా మాట్లాడు, సార్ పని చేస్తే చచ్చిపోతా సార్, ఇంట్లో నుంచి బయటికి వెళ్తే చచ్చిపోతా సార్ అంట. నాకు అర్థం కాదు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు రా నాయన, నువ్వు ఏడ ఉన్నావు, ఏం సంగతి? వెస్టేజ్ బిజినెస్లో పని ఏముంది చెప్పండి, ఒక మాట చెప్పండి నాకు. వెస్టేజ్ బిజినెస్లో ఏం పనులు చేయడానికి? రాలేదన్నా, మూటలు పోయన్నా, ఏం చేయాలి? 2 పనులు. నేను భారత్ సార్ ఫస్ట్ సెషన్ అటెండ్ అయినప్పుడు లక్లీ కపూర్లో మన బిర్లా మందిర్ దగ్గర ఒక సెషన్ అటెండ్ అయినాం స్టార్టింగ్లో. నాకు చెప్పింది, నాకు అప్పటికి 60-70 lakhs ఇన్కమ్ సార్ది. సార్ ఏం చేయాలి వెస్టీల్ అంటే 2 పనులు. ఏం చేయాలంటే ఫస్ట్ ప్రోడక్ట్ కొనుక్కోవాలి, రెండోది వాడాలి. ఏం చేయాలి? ప్రోడక్ట్ కొనాలి, వాడాలి, జనాలకు చెప్పాలి, అంతే. ఇదే బిజినెస్. ఇంకా ఇంతకు మించిన బిజినెస్ ఏముంటుంది? దీనికి గాను చాలామంది బయటికి వెళ్ళాలంటే పని చేస్తే బయటికి వెళ్తే ఏడ చచ్చిపోతున్న భయంతో ఇంట్లో ఉండిపోయిన చాలామంది ఉన్నారు, ఫెయిల్ అయిపోయినారు. అట్లాంటి వ్యక్తుల్ని దయచేసి 3వ వాళ్ళు ఎవరు ఉంటారంటే వీళ్ళు పని కన్నం రాయలు. మొదటి గొడ్డలు రాయడు, ఈ పోతలు కోస్తుంటాడు, ఇలా చేస్తా, రేపు చేస్తాను, ఇంకా నీకు ఎందుకు సార్, రేపు వదిలిపెట్టి సక్సెస్ అవుతా అంటారు వాడు కాడు. రెండోది వచ్చి చెప్పిన కదా బద్ధకం. ఒక సక్సెస్ అయిన తర్వాత స్టార్, డైమండ్, క్రౌన్ అయిపోయిన తర్వాత ఇంట్లో తీరిక కూర్చొని టీవీ చూసేటోళ్ళు చాలా మంది ఉంటారు, అట్లాంటి వాళ్ళు సక్సెస్ కాదు. మూడోది ఏంటంటే ఏదైనా ఈ జాతకాలు సాకులు చెప్తుంటారు చూసిన వాళ్ళు కూడా సక్సెస్ కాదు. ఇంకొకటి 4వది ఒక్కరు ఉన్నారు లాస్ట్కి. సో కొంతమంది బిజినెస్కి వచ్చిన తర్వాత ఎట్లుంటుందంటే యాటిట్యూడ్ ప్రాబ్లం, రకరకాల ఈగోలు వస్తూ ఉంటాయి. ఏమంటారు, ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో లొల్లి ఉంటుంది, అన్నదమ్ముల మధ్యలో లొల్లి ఉంటుంది, అప్లైన్ డౌన్లైన్ మధ్యలో లొల్లి ఉంటుంది, ఇంటి ఎదురుంగతో లొల్లి ఉంటుంది, ఇంటి పక్కనతో, పై ఇంట్లో, ప్రాస్పెక్టర్తో, ప్రతి ఒక్క జనాలతో ప్రాబ్లం ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం అంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళపైన సీరియస్ అవుతూ ఉంటాం. సో మీ అందరికి చెప్పేది సీరియస్ కాకుండా ఒక పిక్ చూపిస్తారు సార్, 4th పిక్. ఏ ప్రాబ్లం వచ్చినా సరే సింపుల్గా అయిపోకూడదు సార్. మీరు ఎట్లున్నారంటే ఇట్లే ఉన్నారు, ఇట్లుంటే సక్సెస్ అవుతారు. నేను బరాబర్ చెప్తున్నాను, మీరు కూడా ఇంప్లిమెంటేషన్ చేయండి. మా ఇంట్లో అయితే నేను అట్లే ఉంటాను, మా ఇంట్లోనే కాదు ఏడైనా అట్లే ఉంటాను. 21 ఎట్లుండాలి? ఇట్లనే ఉండాలి. ఇక ఇట్లే ఏం జరిగినా సరే, ఇంట్లో ఏం లొల్లైనా సరే, బయట ఏం లొల్లైనా సరే, అప్లైన్తో లొల్లైనా సరే, డౌన్ లైన్తో లొల్లైనా సరే ఎట్లుండాలి? మళ్ళీ వెంటనే అంతే, సుఖీ బాబా అంతే, అందరి నుంచి ఏం లేదు. అర్థమైందండి? ఏ ప్రాబ్లం వచ్చినా బీ కూల్, ఆల్వేస్ బీ కూల్. నీకంటూ ఒక టైం ఉంది. నేను సక్సెస్ కావడానికి 13 ఏళ్ళ టైం పట్టింది. ఎప్పుడో 13 ఏళ్ళ ముందు కన్న కళలు ఈరోజు నిజమవుతున్నాయి. కొంతమంది వస్తారు బిజినెస్కి 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు ఉంటారు. సార్ నైట్ కోటేశ్వరం, నైట్ స్టేజ్ పై ఎట్లు వస్తారు? ఈ స్టేజ్ మీదకి రావడానికి తిండి తినని రోజులు చాలా ఉన్నాయి, నిద్రపోని రాత్రులు చాలా ఉన్నాయి, ఎంతో మందితో అవమానం ఫేస్ చేసిన ఊరికేం రాలేదు. ఇక్కడికి వచ్చి స్టేజ్ ఎక్కిన వాళ్ళు ఏమందరు క్యాట్ వాకింగ్ ఏం చేయలేదు, రాంబాబు కంటే వాళ్ళు ఏం చేయలేదు కదా. ప్రతి ఒక్క వ్యక్తి స్టెప్ టు స్టెప్ ఎక్కి వచ్చినారు. అండ్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంటే ఎట్లా ఉంటుంది, సిస్టమ్ లేకపోతే ఎట్లా ఉంటుంది నేను చెప్తా. కొంతమంది బిజినెస్కి వచ్చిన తర్వాత ఏం చేస్తుంటారంటే ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తులతో తిరుగుతూ ఉంటారు, ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తితో పనిచేస్తుంటారు. అప్లై అంటే ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తా. ఇప్పుడు నేనున్నాండి, ఇప్పుడు నాకు బెంచ్ కార్ కావాలంటే ఆల్రెడీ మా పైన ఇమీడియట్ అబ్బాయి శ్రీనివాస్ సార్ ఉన్నాడు. ఆ పైన ఎవరో ఇన్యాక్టివ్ అబ్బాయి ఉన్నారు అనుకుందాం, ఎగ్జాంపుల్ ఉన్నారు అనుకుందాం. మనం ఏం చేస్తున్నాం అంటే బెంచ్ కార్ తీసుకొచ్చిన వ్యక్తి చేయి పట్టుకోం, ఆ పైన ఉన్న అప్లైని పట్టుకుంటాం అనమాట. అతనికి సిస్టమ్ తెలియదు, ఇతనికి సిస్టమ్ తెలియదు. సిస్టమ్ తెలియకపోతే ఎట్లుంటుంది అనేది చిన్న ఏమి ప్లీజ్ సార్.
కరెక్ట్గా నేను చెప్తున్నా, ఒక రైట్ పర్సన్ పట్టుకోండి. ఎవరు రైట్ పర్సన్? రైట్ ఇమ్మీడియట్ గ్రోయింగ్ అప్ రైట్. మనం ఏం చేస్తామంటే చేతగానే వ్యక్తితో మనం పట్టుకొని, సార్ నన్ను లేపండి, సార్ నన్ను ఏడలే, ఆయన లేస్తే కదా నేను లేపలేక, ఆయనకు లేవడానికి చేత నిన్ను ఏడ లేపాడబ్బా. ఒక రైట్ పర్సన్ ఎట్లుండాలంటే ఆయన పట్టుకుంటే షేక్ హ్యాండ్ ఇచ్చినా కూడా వైబ్రేషన్ రావాలి. హై ఎట్లాంటి పర్సన్ కలిసి అట్లాంటి పర్సన్ పట్టుకోవాలి. రైట్ గ్రోయింగ్ అప్ రైట్. ఎస్ సార్, బాగుందా బాలేదా? సో టైం అయిపోయింది కాబట్టి లాస్ట్లో ఒక చిన్నది. సో ప్రతి మనిషికి ఆశ ఉంటుంది, ఆశతోనే సక్సెస్ అవుతుంది. డ్రీమ్స్ అంటారు, డ్రీమ్స్ కళలు ఆశలు అంటారు కదా. ఒక చిన్న స్టోరీ చెప్తా. మొన్న పుష్కరాలు జరిగినాయి కదా, ఇది గోదావరి మహాకుంభమేళ. సో కుంభమేళ లాంటి పుష్కరాలు జరిగినాయి. ఒక పిల్లోడు, అందరు స్నానం చేస్తూ ఉన్నారు, పిల్లోడు స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత సడన్గా మనోడు ఏం చేస్తాడంటే, 14 ఏళ్ళు ఉంటాయి అబ్బాయికి. సార్ మా అక్క వాగులో పడిపోయింది, మా అక్క నదిలో పడిపోయిందంటే అక్కడ ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో 2 గజ ఈతగా దూకుతారు. దూకి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత చూస్తే 70 ఏళ్ళ ముసలావిడ. 70 ఏళ్ళ ముసలావిడ. ఏమైందిరా, ఏ రోగం పుట్టిందిరా నీకు? ముసలావిడ గురించి మమ్మల్ని దూకన్నావు, ముసలావిడ గురించి మమ్మల్ని దూకన్నావు, ఏమైందని అంటే, నువ్వు 15 ఏళ్ళ మా అక్క అంటే దూకినావు, ముసలావిడ అంటే దూకుతుండేవా? సింపుల్ కదా. అంటే ఆశ ఉండాలండి మనిషికి. ఇక్కడ బిజినెస్కి వచ్చిన తర్వాత కారు కావాలా, ఇల్లు కావాలా, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలా, అన్నీ కావాలని ఆశ ఉండాలి. ఆశ నాకు ఏమవుతుందండి, నేను అన్ని కంఫర్ట్ ఉన్నట్టే నీ కర్మ, నేనేం చేయలేదు. ఎస్ సార్, ఒక చిన్నది విన్నింగ్ టీంలో ఉంటే ఎట్లుంటుంది, విన్నింగ్ టీంలో ఉంటే మనకి ఎంత వాల్యూ ఉంటుంది అనేది ఒక్కటే లాస్ట్. ఇదే లాస్ట్ అయిపోయింది. సో టైం తక్కువ. ఏంటి 500 నోటు ఎంతమంది కావాలి? సార్ మీకు డబ్బులు ఇంట్రెస్ట్ లేదా? ఉంది కదా. చెప్పేస్తున్నా. ఇప్పుడు ఎంతమంది కావాలి? ఇప్పుడు ఎంతమంది కావాలి? ఇప్పుడు ఎంతమంది కావాలి? దీని వాల్యూ ఏమైనా మారిందా? ఏం మారలే కదా. దీన్ని నలిపిన, ఏమంటారు, మడత పెట్టిన, నలిపిన, కిందేసిన దీని వాల్యూ తగ్గలేదు. మీరు ఒకవేళ వెస్టీజ్కి వచ్చిన తర్వాత విన్నింగ్ టీమ్ సిస్టంలో మీరు ఉండడం కాదు, సిస్టమ్ మీ లోపల ఉంటే 500 రూపాయల నోటు వాల్యూ ఎంత ఉందో మీ వాల్యూ ఎగ్జాంపుల్ చెప్తుంది. మీకు కూడా ఇట్లాంటి బెంచ్ కారు కావాలన్నా, ఇట్లాంటి ఇల్లు కావాలన్నా, మీరు కోటీశ్వరులు కావాలనుకుంటే విన్నింగ్ టీమ్ సిస్టమ్ మీ లోపల ఉండాలి. ఎస్ సార్, రెడీ ఉన్నారా? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్.